The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah, chapter 33, verse 6. నేటి దినము మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం నుండి తీసుకొనబడింది. I will reveal unto them the abundance of peace and truth. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. In times of testing and troubles, కష్టకాలంలో, పరీక్ష పరిశోధన కాలంలో, as God's people, we should always need to remember that the Lord is our maker, our father. దేవుని ప్రజలంగా ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాలి, దేవుడే మన నిర్మాణకుడు, మన సృష్టికర్త, మనకు తండ్రి అయి ఉన్నాడని. And he is our redeemer who will in the end make things right. ఆయనే మన విమోచకుడని, అంతములో సమస్తమును సరిదిద్దేవాడు, చక్కబెట్టేవాడని మనం గమనించాలి. Until then we go on and on. అంతవరకు కూడా మనం ముందుకు సాగుతూనే ఉండాలి. So today's verse for our meditation is a message of hope and God's faithfulness. కాబట్టి నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ వచనంలో నిరీక్షణ గురించినటువంటి దేవుని యొక్క సందేశాన్ని మనం చూస్తున్నాం. And it speaks of God's faithfulness. దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి మాట్లాడే He సందేశం. wants to bring health and cure. ఆయన ఆరోగ్యమును, స్వస్థతను మరలా ఇస్తాను అని చెప్తున్నాడు. And he wants to reveal unto them the abundance of peace and truth. అంతేకాకుండా వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుస్తానంటాడు. When we see the basic truths of these words, ఈ మాటల యొక్క ప్రాథమికమైన సత్యాలను గమనిస్తే we clearly understand that the disease is sin. ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమయ్యేది, ఈ రోగం అనేది పాపమే, And the patient is man. ఈ రోగి ఏమో వ్యక్తి, ఒక మనిషి, And the physician is Lord Jesus Christ. వైద్యుడేమో యేసుక్రీస్తు ప్రభు. So today, though we are living in the ultra-modern 21st century, నేటి దినాల్లో ఎంతో ఆధునికమైన 21వ శతాబ్దంలో మనం a జీవిస్తున్నప్పటికీ great need of this revelation is there. ఈ ప్రత్యక్షత యొక్క గొప్ప అవసరత ఉంది. In the midst of technical and scientific advancement and cultural progression, చూడండి, ఎంతో సాంకేతిక పరమైనటువంటి, ఆధునిక పరమైనటువంటి ముందంజ వేస్తున్నటువంటి పరిస్థితిలో, and there exists abundance of discord, mutual hostility is there. People are not believing one another. ఇక్కడ ప్రజలు ఒకరి ఎడల ఒకరు మరి సత్సంబంధం కానీ లేదా ఒకరినొకరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. Most instability is there and deceit is there in the society in spite of so much cultural progression. ఎంతో అస్థిరత్వాన్ని మనం చూస్తున్నాము. ఒకరినొకరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. సమాజం ఇంత అధునాతనమైన స్థితిలో ఉన్నప్పటికీ ఈ పరిస్థితులు ఉన్నాయి. Man is not believed to believe his neighbor. ప్రజలు పొరుగువాడిని నమ్మలేని స్థితిలో ఉన్నారు. Countries are busily engaged in wars. దేశాల మాటకు వస్తే వారు ఎప్పుడు చూసినా యుద్ధాలు చేయాలనే ఆలోచన. Peacelessness is prevailing everywhere. ఎక్కడ చూసినా కానీ నెమ్మది లేదు. What a contrasting situation compared to this promise. ఈ వాగ్దానంతో పోల్చుకుంటే ఎంత వ్యతిరేకంగా ఉంది పరిస్థితి. Instead of welcoming peace, సమాధానాన్ని కోరుకునేదాని బదులుగా there is too often threatening is seen. చూడండి, ఇక్కడ ఎంతో బెదిరింపులు తరచుగా కనబడుతున్నాయి. Many times అనేక పర్యాయాలు people sit and have peace talks, but behind their minds hypocrisy is seen. ప్రజలు కూర్చొని శాంతి చర్చలు, శాంతి ఒప్పంద చర్చలు చేస్తూ ఉంటారే కానీ బయటికి చూస్తే లోపల ఆంతర్యంలో అయితే వేషధారణ ఉంటుంది. These hypocritical peace talks they arrange, lodging war in their hearts and motives. ఈ వేషధారంతో కూడినటువంటి ఈ శాంతి ఒప్పంద చర్చలు మరింతగా యుద్ధాలు చేయడానికే పూనుకుంటున్నారు. They are keeping these meetings. ఈ సమావేశాలన్నీ కూడా They are arranging. వారు ఏర్పాటు చేస్తూ, But inside hypocritical peace they keep. కానీ లోపల మాత్రం వేషధారంతో కూడిన సమాధానం నెమ్మదే ఉంటుంది. Outside beautiful words they will speak. బయటికి మాత్రము చాలా అందమైన మాటలు చెప్తున్నారు. But in their heart war is there, in their motives. హృదయాల్లో, వారి యొక్క ఉద్దేశాల్లో యుద్ధం ఉంది. People want to create a feeling of sitting on a sure foundation. Oh, I am stable. ప్రజలేమో ఏదో నేను బాగానే ఉన్నాను, స్థిరంగానే ఉన్నాను అని అనుకుంటున్నట్లుగా ఉంది. But when actually continual quaking disturb what is underneath. కానీ వాస్తవంగా చూస్తే దాని లోపలికి, వాస్తవాల్లోకి వెళ్తే ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. And in addition to these outside attacks,
ఇంకా వెలుపల నుండి వచ్చే ఈ దాడులకి అదనంగా Man is plagued with a spirit of hostility and rivalry, utter peacelessness within. మానవుడు తనలో తానే ఎంతో శత్రుత్వాన్ని, నెమ్మది లేనితనాన్ని మనం చూస్తున్నాం. Therefore, కాబట్టి if healing is to be attained, ఒకవేళ స్వస్థతనే జరగాలి అంటే we need positive cordiality and peace and truth within. మనము మనలోనే సానుకూలమైనటువంటి సమాధానకరమైనటువంటి పరిస్థితిని మనలో ఉండాలి. Simple, amicable feelings towards others and within ourselves are not sufficient, simply posing like that. ఏదో ఇతరుల ఎడల ఏదో బాగానే ఉన్నట్లుగా, నెమ్మదిగా ఉన్నట్లుగా మాట్లాడితే సరిపోదు. Peace and truth are needed in abundance. సమాధానము, సత్యము అనేది సమృద్ధిగా ఉండవలసిన అవసరం ఉంది. The mankind needs, as Apostle Paul wrote, అపోస్తలుడైన పౌలు రాసినట్లుగా మానవాళికి అవసరమైనది peace that passeth all understanding. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము అవసరం. Before that, as prophet Jeremiah said, దానికి ముందుగా ప్రవక్త అయిన ఇర్మియా చెప్పినట్లు we need healing and cure. మనకి స్వస్థత అవసరము. Here, as in many other scriptures, the moral, the political, the social and spiritual recovery of Israel is spoken. ఇతర భాగాల్లో కూడా చెప్పబడినట్లుగా ఇశ్రాయేలీయులకి సామాజిక పరమైనటువంటి, నైతిక పరమైనటువంటి, Political. రాజకీయ పరమైనటువంటి ఈ స్వస్థతలు అవసరమైనది. Because under the image or under the expression of bodily healing, the Lord is speaking about these things. ఎందుకనగా భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన స్వస్థతను ఉద్దేశించి ఈ సంగతులను చెప్తున్నాడు. In verse 33:6, 33వ అధ్యాయం 6వ వచనంలో the promise that is the divine treatment of sin shall be effectual. ఇక్కడ మరి దైవికమైన స్వస్థత, ఈ పాపమునకు దైవికమైన స్వస్థత అనేది That will give fruit. అదే ఫలాన్ని ఇస్తున్నట్టు చూస్తాం. Our Lord is Jehovah Rophi. మన దేవుడు యెహోవా రోఫే. He heals all that have need of healing. చూడండి, స్వస్థత అవసరమైన అన్ని స్వస్థతలను ఇస్తాడు. All the sickness is due to sin. ఈ అనారోగ్యాలన్నీ కూడా, రోగాలన్నీ కూడా పాపమును బట్టి వచ్చినాయి. Sin is an awful act. ఈ పాపం అనేది ఎంతో భయంకరమైన Everyone acknowledges it. ప్రతి ఒక్కరు దాన్ని ఒప్పుకొని తీరుతారు. And to enjoy healing and cure, మరి ఈ స్వస్థతని, బాగు చేయబడుట అనే దాన్ని మనం అనుభవించాలి, ఆనందించాలంటే the question of sin is to be addressed. పాపం యొక్క సమస్యకి పరిష్కారం కావాలి. There is a final answer to this sin in the Holy Bible. కాబట్టి ఈ పాపమునకు పరిష్కారము, జవాబు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉంది. Only Jesus Christ is the answer to this question. యేసుక్రీస్తు ప్రభువే ఈ ప్రశ్నకి జవాబు. He does not make light of sin or extenuate it. ఆయన పాపమును అంత చులకనగా భావించేవాడు కాదు. దాని గురించి ఆయన చూసి చూడనట్టేమి బోడు. His high and holy teaching, ఇవ్వండి, ఆయన యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి బోధ, his blameless life, ఆయన నిందారహితమైన and the జీవితం, doom he pronounced on sin, పాపమునకు వచ్చే నాశనము గురించి ఆయన ప్రకటన చేయడం, above all the death he died, అన్నిటికన్నా కూడా ఆయన మరణించినటువంటి ఆ మరణం, they were a total emphatic protest against sin. ఇవన్నీ కూడా పాపమునకు వ్యతిరేకించి విరోధముగా మాట్లాడేవి. By dying on the cross of Calvary and shedding his precious blood, కల్వరి శిలువ మీద మరణించి ప్రశస్తమైన రక్తం కార్చుట ద్వారా he distinctly promises deliverance from this sin. ఈ పాపము నుండి విడుదలనిస్తానని ఆయన వాగ్దానం The చేస్తాడు. blood of Jesus Christ cleanseth us from all sin. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. Being ready to blot out the past record of sin, మన గత పాపము ఇదంతా కూడా తుడిపి పెట్టబడడానికి, and by granting us the Holy Spirit to be our present help and guide, మనకి ప్రస్తుతం సహాయకరంగా నడిపింపుగా పరిశుద్ధాత్మని ఇవ్వడానికి, by promising the bright prospect of eternal life, మన నిత్య జీవం గురించిన ఉజ్వలమైనటువంటి ఆ భవిష్యత్తు గురించి వాగ్దానం he చేస్తూ wants to grant complete healing to those who come to him. ఆయన చెంతకు వచ్చే వారికి సంపూర్ణమైన స్వస్థతను ఇస్తానని వాగ్దానం Till చేస్తాడు. today many are coming to Lord Jesus, ఈ రోజు వరకు కూడా అనేకులు యేసు ప్రభు దగ్గర వస్తున్నారు. and they are getting healed completely. వారు సంపూర్ణంగా స్వస్థతను పొందుతున్నారు. He not only heals but grants us peace and truth. ఆయన కేవలం స్వస్థత మాత్రమే కాకుండా ఆయన సమాధానం కూడా ఇస్తాడు. The name given to Jesus Christ before his birth in Bethlehem by prophet Isaiah in 9:6 is the Prince of Peace. యేసు ప్రభువారు బెత్లెహేములో పుట్టక మునుపు యెషయా ప్రవక్త, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటాడు, సమాధాన అధిపతి అని ఆయనకు పేరు. Undoubtedly during the 1000 years reign, నిస్సందేహంగా 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో he will be the Prince of Peace. ఆయనే సమాధాన అధిపతిగా ఉంటాడు. But even today he grants peace to whosoever comes to him. అయితే ఈ రోజు కూడా ఎవరైనా ఆయన చెంతకు వస్తే వారికి సమాధానం ఇస్తాడు. Peace is revealed in Jesus Christ. సమాధానం అనేది యేసుక్రీస్తు ప్రభువులో బయలుపరచబడింది. His abiding peace dispels the common causes of discord and instability. నిలిచి ఉన్నటువంటి ఆయన యొక్క సమాధానం
సమాధానము అస్థిరత్వాన్ని, అపనమ్మకత్వాన్ని అంతటి కూడా ఆయన తుడిపి Lord పెట్టేస్తాడు. Jesus Christ also had unusual number of enemies. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అసాధారణ అసంఖ్యాకమైన శత్రువులు ఉండినారు. And wherever he went, ఆయన ఎక్కడికి వెళ్ళినా they were following him to attack him. ఆయన పైన దాడి చేయడానికి ఆయన వెంబడించేవాడు. This was because he was persistent in declaring righteousness. ఎందుకనగా ఆయన పట్టు విడవక నీతిని గురించి ప్రకటిస్తూ ఉండేవాడు Yet కాబట్టి all the time he had that peace within. ఆయన అయినను ఎల్లవేళలా ఆయనలో అంతరంగంలో ఈ సమాధానం కలిగి ఉన్నాడు. Because of the ruling inner peace, he always proved that outside forces cannot affect him. అంతరంగంలో సమాధానం ఎప్పుడు ఏలుబడి చేస్తున్న కారణాన్ని బట్టి బయట నుంచి వచ్చే దాడుల ప్రభావం ఆయన మీద పడలే. He was always steadfast. ఎల్లప్పుడు కూడా ఆయన నిలకడగానే He ఉన్నాడు. never went out of the will of God. ఎన్నడూ కూడా దేవుని చిత్తం నుండి వైదొలగలేదు. All the exhortations of Jesus with respect to faith are meant to reveal to us the abundance of peace and truth. యేసు ప్రభు వారు విశ్వాసం గురించి ఆయన చేసినటువంటి హెచ్చరికలు ఇవన్నీ కూడా సమృద్ధి అయినటువంటి సమాధానము మనకి ఇవ్వడానికి. See, as human beings, మానవులంగా man always trusts the untrustworthy. మానవుడు ఎప్పుడు కూడా అపనమ్మకస్తుడిని నమ్ముకుంటాడు. And he suffers from peacelessness. అంతేకాకుండా నెమ్మది లేకుండా ఇక బాధపడుతుంటాడు. Deceit is rampant everywhere. ఎక్కడ చూసినా మోసం పెరిగిపోతా ఉంది. But the true peace and truth are in Lord Jesus Christ. నిజమైన సమాధానము, సత్యము అనేది కేవలం యేసుక్రీస్తు ప్రభువులో దొరుకుతుంది. People are peace breakers. ప్రజలేమో శాంతి సమాధాన్ని విడగొట్టేవారు. Whereas Jesus Christ is peacemaker and also peace giver. యేసుక్రీస్తు ఏమో సమాధానమును సమకూర్చేవాడు, సమాధానమును అనుగ్రహించేవాడు. So dear ones, కాబట్టి ప్రియులారా, are you peaceless today? ఈ రోజు నువ్వు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా There is ఉన్నావా? only one way. ఒకే ఒక మార్గం. Jesus said in 1 John 4, in John's Gospel 14:6, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పినారు, I am the truth. నేనే సత్యమును. Therefore come to him. కాబట్టి ఆయన చెంతకు రండి. He said in John 6:37, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ఆయన him చెప్పినారు, that cometh to me I will in no wise cast out. నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. Jesus is welcoming you. యేసు ప్రభు వారు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. Come to him. ఆయన చెంతకు రా. Confess your నీ sins. పాపములను ఒప్పుకో. Cleansed of your sin by his precious blood. ఆయన యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా నీ పాపములన్నీ కూడా కడుగు. Enjoy the comforting bandage of forgiveness. క్షమాపణ అనేటువంటి ఆదరించేటువంటి ఈ కట్టును నువ్వు కట్టుకో. Enjoy peace and truth. కాబట్టి సమాధానము, సత్యమును అనుభవించాలి, ఆనందించాలి. All these things are free. ఇవన్నీ కూడా నీకు ఉచితంగానే Why ఉన్నాయి. can't you utilize this golden opportunity and be blessed? ఈ సువర్ణమైన అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు, ఎందుకు ఆశీర్వించబడకూడదు? May God help you to utilize this. వీటన్నిటిని సద్వినియోగం చేసుకునేలాగా దేవుడు నీకు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.